కాడి నుంచి ఈ రోజు వరకు నా పుట్టినదినం రోజు నెల్లూరులో ఎప్పుడు కూడా లేదు. కానీ ఈరోజు మీ అందరినీ చూస్తుంటే అక్కల్ని, చెల్లెల్ని, చిన్న పిల్లల్ని ఎంత సంతోషం అంటే నిజంగా కూడా ప్రతి సంవత్సరం కూడా నా పుట్టినదినానికి నేను ఉండాలి నెల్లూరులో. ఇంకా ఇది మా బోటోళ్ళు అంటే నేను కానీ మా ప్రశాంతి కానీ ప్రజలకి సేవ చేయాలా. ఈరోజు పాలిటిక్స్లోకి వచ్చామంటే మనం ఏదన్నా మంచి చేయాలనే కార్యక్రమంలోనే ఈరోజు ఈ పాలిటిక్స్ అనే దాంట్లోకి రావడం. లేదంటే రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బయట నుంచైనా చేయొచ్చు. కానీ ఒక పదవిలో ఉంటే అధికారులు కానీ, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న అధికారులు కానీ పదవి లేనప్పుడు వాళ్ళు మనతో ఉండేది వేరు. మీ అందరూ కూడా పదవి లేనప్పుడు ఈ అవకాశం రాదు. పదవి ఉన్నప్పుడు మనం ఏదైనా మంచి చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అందరూ కూడా ముందుకు రావడం, ప్రతి ఒక్కరు ఒక చెయ్యి వేస్తేనే ఇప్పుడే ఎమ్మెల్యే గారు ప్రశాంతి చెప్పినట్టు ముందుకి నడవగలుగుతాం. అది ఇప్పుడు మీ అందరూ చూస్తుంది కనపడుతున్నది. ఈరోజు ఎంత సంతోషం అంటే రేపు చంద్రబాబు నాయుడు గారిది పుట్టినదినం, ఈరోజు నాది. సో ఇద్దరిది కలిపి ఈరోజు మీ అందరిని కూర్చోబెట్టి ఇప్పుడే మేడం చెప్పినట్టు సారీ ఇవ్వబోతున్నాం. మీరందరూ నాకు నా ఇంటికి వచ్చారు, నా చెల్లెళ్ళు, మీకు నేను సారీ ఇవ్వబోతున్నా. చాలా సంతోషమైన కార్యక్రమం ఈరోజు. మీ అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టడం కూడా చిన్న పని కాదు. ఈ ఎవరెవరి వాళ్ళ పనులు ఉంటాయి, కానీ ఈరోజు వచ్చారు. రేపు కోవూరు కాన్స్టిట్యున్సీలో విపిఆర్ నేత్ర అనేది ఒక బస్సు, అది మేడం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తుందో అది ఆమె ఇష్టం, ఎమ్మెల్యే ఇష్టం. కానీ ప్రతి ఒక్క గ్రామానికి ఈరోజు ఉదయగిరిలో చేస్తున్నాం. దాదాపు 5-6 నెలలు అయింది. 40,000 మందిని కళ్ళు చెక్ చేసి అక్కడికక్కడే గ్లాసులు ఇస్తున్నాం. కళ్ళ ప్రాబ్లం ఉంటే చెకప్ అలా దగ్గరికి పోండి అంటున్నాం. లేదు గ్లాసులు అంటే అరగంటలో అక్కడే తయారు చేసి గ్లాసులు టెక్నీషియన్స్ పెట్టి నీకు తగ్గట్టు ఫ్రేమ్లు వేసి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. సో దాదాపు ఇప్పుడు 7 నెలలు అయితే 40,000 మందిని 7 మండలాలే కవర్ చేయగలిగాం. సో ఇది ఒక్క బస్సుతో జరిగేది కాదు, 3-4 సంవత్సరాలు పట్టద్దని ఇంకొక బస్సు తయారు చేయించి రేపు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారి పుట్టినదినం రోజు ఆ బస్సు కోవూరు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా అది మీరు నెల్లూరు లేకపోతే ఇంకెక్కడికో పోవాల్సిన అవసరం లేదు. మీ గ్రామంలోనే బస్సు ప్రతి గ్రామానికి వసతి. 84 గ్రామాలు అనుకుంటా, 82 గ్రామాలకి ఆ బస్సు వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా మంచి అవకాశం. టౌన్కి వచ్చి కళ్ళు చూపించుకునే దానికంటే అక్కడనే చూపించుకుంటే మీకు ఆ గ్లాసులు కూడా అక్కడికక్కడే ఇస్తారు. ఇట్లా రేపు మన ముఖ్యమంత్రులు గౌరవిస్తూ ఆయన పుట్టినదినం రోజు మనం ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలని రేపు దాన్ని కోవూరు నియోజకవర్గంలో స్టార్ట్ చేస్తాం. అంటే మీ అందరూ ఈరోజు ఇక్కడ చూస్తున్నా అంటే అందరూ కూడా వచ్చి పోవడే కాకుండా అందరూ భోజనం చేసుకొని సారి తీసుకొని భోజనం చేసుకొని మీ అందరూ పోవాలా. ప్రతి ఒక్కరికి నా పుట్టినదినం రోజు
మీరందరూ మీ బ్లెస్సింగ్స్కి నా కృతజ్ఞతలు చెప్తూ మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మీరందరూ వచ్చిన దానికి తర్వాత మనం కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ రోజు వరకు ఎంతో సంక్షేమం, ఎన్నో అభివృద్ధి పథకాలు చేసుకోవడం జరిగింది. ఈరోజు కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న నేను ఎమ్మెల్యే గారు చాలా బాగా పనిచేస్తున్నారు అని చెప్పి మన పెద్దలు కానీ నాయకులు కానీ ఎవరన్నా చెప్పారు అంటే అందుకు ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కారణం. మీ అందరూ నేను ఏ పని చెప్పినా నిమిషాల మీద మీ ఇంట్లో పనుల్లాగా నాకు చేస్తూ నాకు అండగా నిలిచి నన్ను 22 నెలలు దిగ్విజయంగా ఎమ్మెల్యేగా సేవ చేస్తున్నాను. ప్రజలకి సేవ చేయడానికి వచ్చాను కాబట్టి మీరు కూడా అదే విధంగా పనిచేయాలి అని చెప్పి నేను అడిగినప్పుడు మీరందరూ నాతో కలిసి పనిచేశారు. ఈరోజు ఇక్కడున్న వేదిక మీద ఉన్న ప్రతి ఆఫీసర్ కానీ వేదిక ముందున్న ప్రతి ఒక్క మహిళ కానీ ఎవరైతే అందరూ అన్ని వర్గాలకు చెందిన ఇక్కడ చాలామంది వచ్చున్నారు. కోవూరు కాన్స్టిట్యున్సీ ఉమెన్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎంఆర్ఓస్, ఎంపీడీఓ స్టాఫ్, సచివాలయం స్టాఫ్, పంచాయతీ సెక్రటరీస్, ఎన్ఆర్జీఎస్ స్టాఫ్, శానిటేషన్ అండ్ స్వీపర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్, ఆర్డబ్ల్యూఎస్, ఎలక్ట్రికల్, ఇరిగేషన్, డ్రైన్స్, నుడా, మెడికల్ డిపార్ట్మెంట్, మెడికల్ ఆఫీసర్స్, మెడికల్ సూపర్వైజర్స్, ఎంఎల్హెచ్పిఎస్, ఏఎన్ఎం, ఆశా వర్కర్స్, స్టాఫ్ నర్స్ అండ్ హెడ్ నర్స్, ఫార్మాస్యూటికల్స్, శానిటేషన్, అలాగే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్, సిడిపిఓ, ఏఎల్డిపిఓ, సూపర్వైజర్స్, అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ హెల్పర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఏపీఎం, విఓస్, సిఓస్, ఆర్పీస్, సివిఏపీ టీమ్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇలా ఒకరని కాదు ప్రతి డిపార్ట్మెంటు స్వీపర్ దగ్గర నుంచి పెద్ద పోస్టుల వరకు మేమందరం ఒకటే. ఇది మహిళా శక్తి. ఎమ్మెల్యే దగ్గర నుంచి స్వీపర్ వరకు ఈరోజు ఒకటిగా మనం కోవూరు కాన్స్టిట్యున్సీలో పనిచేస్తున్నాం. ఎన్నో రోజుల నుంచి మీ అందరు చేసే కష్టం, మీరు పడే శ్రమ గుర్తించి మిమ్మల్ని ఒక దగ్గర చేర్చాలని, మీతో అందరితో కలిసి ఆత్మీయ పలకరింపు చేయాలని చెప్పి నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటాను. కానీ మీకు ఏదో ఒక స్కీములతో మీరు బిజీ ఉన్నారు, నేను బిజీ ఉన్నాను. కానీ ఈరోజు అతి ముఖ్యమైన రోజు విపిఆర్ గారి జన్మదినం, అలాగే రేపు సీఎం చంద్రబాబు నాయుడు గారి జన్మదినం. ఈ రెండు పురస్కరించుకొని మన ఆడపడుచులందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. ఈరోజు మీ అందరినీ చూస్తుంటే నాకు ఇప్పుడు అర్థమైంది. ప్రతి ఒక్క నాయకుడు వచ్చి అమ్మ మీరు కోవూరు కాన్స్టిట్యున్సీలో చాలా బాగా చేస్తారమ్మా, అది చేస్తారమ్మా, ఇది చేస్తున్నారమ్మా అంటే అది నేను కాదు, నా వెనుకున్న ఈ మహిళా శక్తి అని చెప్పి ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసి నేను అనుకుంటున్నాను. ఏ ఒక్క మహిళకు కూడా కోవూరు కాన్స్టిట్యున్సీలో పనిచేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కడ కష్టం వచ్చినా నా దగ్గర రావచ్చు అని చెప్పి మీకు నేను అండగా ఉంటానని చెప్పి ఏ విధానికైనా కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటూ మనం అందరం కలిసి ఇలాగే పనిచేయాలి. ఇలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడాలి. మన మహిళా శక్తి అంతా ఆయన మనకి మహిళలకి ఎన్ని చేశారో మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ పథకాలన్నీ మీరే తీసుకుపోయి అందరికి ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు ఏ డిపార్ట్మెంట్ కూడా నేను క్యాన్సర్ బస్ పెట్టినప్పుడు ఏఎన్ఎంస్ అంతా అసలు ఎంత కష్టపడి పనిచేసి మహిళలకు అందరికీ హెల్ప్ చేస్తారో మీకు అందరికీ తెలుసు. ఈరోజు మళ్ళీ రేపు కూడా మనకి అలాంటి ఒక అవసరం రాబోతుంది, అది విపిఆర్ గారు చెప్తారు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మరోసారి విపిఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.